ఏ ట్రిప్కైనా మొదటి మనం ప్లాన్ చేయాల్సింది ట్రాన్స్పోర్టేషన్. మేమైతే జోర్దాన్ వెళ్ళడానికి మన కారులో వెళ్దామని ప్లాన్ చేసాం, కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన కారు న్యూ బ్రాండ్ అవ్వడం వల్ల ఈ బ్రాండ్ నెట్వర్క్ అనేది జోర్దాన్లో అవైలబుల్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మెయింటెనెన్స్ కష్టమవుతుంది, కాబట్టి మేము రెంటల్ వెహికల్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. మనం రెంటల్ వెహికల్ ఇంటర్నేషనల్ యాక్సెస్కి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ లోకలైజ్డ్ సౌదీ నేషనల్ ఎవరైనా సైన్ చేస్తే కానీ మనకి రెంటల్ వెహికల్ అనేది ఇంటర్నేషనల్ ఆథరైజేషన్ ఇవ్వరు. ఒకవేళ అది కంపెనీ నేమ్ మీద ఉంటే కంపెనీ ఆథరైజేషన్ ఇచ్చేస్తుంది, అది ఇంకా ఈజీ. కానీ ఇక్కడ నేను కంపెనీ నుంచి కాకుండా ఇండివిజువల్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ని అయితే రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు వచ్చి మనకి సిగ్నేచర్ చేస్తే ఇంటర్నేషనల్ యాక్సెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. జోర్దాన్లో కానీ మనకి బ్రాండ్ యాక్సెస్ ఉంటే హ్యాపీగా మన కార్లోనే వెళ్ళిపోవచ్చు. కానీ మనకి యాక్సెస్ లేకపోవడం వల్ల ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నేను వేరే కార్ తీసుకుందామని వచ్చేసాం. ఇప్పుడు నేను కార్ రెంటల్ రేట్స్ కూడా చూపిస్తాను మీకు. పర్ డే ఎంత పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు మనకి ఇస్తారు అని. మనం నిస్సాన్ యారిస్ తీసుకుందామని ట్రై చేశాను. ఇది 3500 పర్ డే పడుతుంది. చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. నా నేమ్ మీద అయితే వెహికల్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, ఎక్స్టర్నల్ ఆథరైజేషన్ వచ్చేసింది. కానీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ది మనం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కాంట్రాక్ట్ సబ్మిట్ చేయాలి. ఆ కాంట్రాక్ట్ అనేది అవ్వట్లేదు. సో ఇక మనం ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని మన కారులో జోర్దాన్ బోర్డర్కి వెళ్ళేసి అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోదాం. ఈ రోజు వెదర్ కూడా మనకు కొంచెం సపోర్టివ్గా ఉంది. వెదర్ మొత్తం క్లౌడీగా కొంచెం మబ్బుగా ఉంది, ఎండ ఎక్కువగా లేదు. సౌదీ అరేబియా నుంచి ఎంట్రీ ఎగ్జిట్ చాలాసార్లు వెళ్ళాం, కానీ ఎప్పుడు బై రోడ్ ఎగ్జిట్ అవ్వలేదు. ఫస్ట్ టైం బై రోడ్ ఎగ్జిట్ అవుతున్నాను. ఈ ప్రొసీజర్ కూడా మీకు అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంది, ఎలా క్రాస్ అవ్వాలి, ఎలా చేయాలి. ఓకే, ఫుల్గా మబ్బులు కమ్మేసి ఇసుక తుఫాన్ లాగా వచ్చి చిన్న వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం క్లియర్ అయింది, అందుకే వీడియో చేస్తున్నా. మనం రెంటల్ వెహికల్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆల్రెడీ కింగ్డమ్ నుంచి ఎగ్జిట్ వీసా అయితే అప్లై చేసేసాం. ఒకసారి ఎగ్జిట్ వీసా అప్లై చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఆథరైజేషన్ అనేది అవ్వడం లేదు, సో ఆప్షన్ లేదు. ఇది కొరియాత్ సిటీ అంటారు, ఇది జోర్దాన్ బార్డర్లో ఉందన్నమాట. మనం ఇక్కడ మన కార్ని పార్క్ చేసేసి ఇక్కడి నుంచి జోర్దాన్ ట్యాక్సీ తీసుకొని బార్డర్ క్రాస్ చేసి మనం అమాన్ సిటీకి అయితే వెళ్ళిపోదాం. వెదర్ అయితే చాలా బాగుంది, ఫుల్ వర్షం పడుతుంది. నేను మీకు ఈ ప్రాసెస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు ట్యాక్సీ తీసేసుకున్నాము. ట్యాక్సీ ఏంటో తెలుసా? డాజ్ కార్ అండి, అలా ఉంటుంది సౌదీలోని. ఓకే, ఇక్కడ మన పాస్పోర్ట్స్ అయితే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. డ్రైవర్ మన పాస్పోర్ట్ని తీసేసుకొని వాళ్ళ కార్కి 5 రియాల్ ఆర్ 10 రియాల్ పే చేసి పర్ పర్సన్కి ఒక ఎంట్రీ లిస్ట్ అనేది వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు ఇక్కడ. ఆ తర్వాత మన పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కానీ మీరు ఎంచుకున్న ట్యాక్సీ డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మోసం జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన పాస్పోర్ట్ తీసుకొని మనం ఆల్రెడీ బార్డర్కి ఎంటర్ అయిపోయాము. ఇది సౌదీ బార్డర్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మన పాస్పోర్ట్ తీసుకొని మన ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసుకొని మనకి ఎగ్జిట్ స్టాంప్ అయితే కొట్టిచ్చేస్తారు. మనం సౌదీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు జోర్దాన్కి సౌదీ ఇమిగ్రేషన్లో పెద్దగా మనకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వన్స్ ఇదే మన జోర్దాన్ బార్డర్ మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనం సౌదీ బార్డర్ క్రాస్ అయ్యి జోర్దాన్ బార్డర్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు జోర్దాన్ ఇమిగ్రేషన్లో మనం కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇండియన్స్కి ఆన్ అరైవల్ వీసా అయితే ఉంది. సో మనం జోర్దాన్ వీసా కానీ ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా జోర్దాన్ పాస్ ఉంటుంది. ఇది ఇలా జోర్దాన్ పాస్ని కానీ మీరు తీసుకుంటే ఈజీగా ఇమిగ్రేషన్ అయితే అయిపోతుంది. మీకు ఎలాంటి వీసా ఛార్జెస్ ఉండవు. వీసా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీసా స్టాంప్ వేసిన తర్వాత ఇలా కార్ చెకింగ్, వెహికల్ చెకింగ్, లగేజ్ చెకింగ్ అయితే చేస్తారు. ఈ లగేజ్ చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు స్టాంప్ వేసి మనకి ఎగ్జిట్ అయితే ఇస్తారు. సో మనం జోర్దాన్ కింగ్డమ్లోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. లెట్స్ గో. ఇప్పుడు జోర్దాన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. నేను మీకు జోర్దాన్ పాస్ గురించి అయితే చెప్పాలి. జోర్దాన్ పాస్ 70 JD ఉంటుంది. జోర్దానీ దినార్ అంటే దగ్గరగా 7,000 రూపాయలు ఉంటుంది. మీరు జోర్దాన్ పాస్ని అయితే తీసుకుంటే మీకు వీసా అనేది ఫ్రీ. వీసా నార్మల్గా అయితే 40 JD ఉంటుంది, 4,000 రూపాయలు. అండ్ మీరు జోర్దాన్ పాస్ తీసుకుంటే ఈ 4,000 రూపాయలు సబ్సిడైజ్ అవ్వక, అండ్ మీకు జోర్దాన్లో ఏవైతే టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయో వాటి దగ్గర మీకు ఫీజు అనేది ఉండదు. అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఈ జోర్దాన్ పాస్లో అయితేనే ఉంటుందన్నమాట. సో జోర్దాన్ పాస్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఇమిగ్రేషన్ కూడా ఈజీ అవుతుంది అండ్ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. నేనైతే ఈ ట్యాక్సీ డ్రైవర్తో ముచ్చట్లయితే స్టార్ట్ చేశాను, కొంచెం అరబిక్ కొంచెం ఇంగ్లీష్తో. ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకోవడానికి
నాకు జోర్దాన్లో నచ్చిన ఒక విషయం ఏంటంటే ఓపెన్ రిఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి. మేము వెళ్ళే దారిలోనే నేను ఒక 2-3 రిఫ్యూజీ క్యాంప్స్ చూశాను. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఓపెన్గా రిఫ్యూజీ క్యాంప్స్ అని బోర్డులు కూడా పెట్టున్నాయి. ఈ క్యాంప్స్లో వేరే వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే రిఫ్యూజీలుగా వచ్చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ హ్యాపీగా స్టే చేస్తున్నారు. జోర్దాన్ వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. మరి దీన్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో అయితే నాకైతే ఐడియా లేదు దీని హిస్టరీ గురించి. కానీ ఓపెన్ రిఫ్యూజీ క్యాంప్స్ అయితే చాలా వెల్కమింగ్ అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ట్యాక్సీ రేట్స్ వచ్చేసి మనం కొరియాత్ నుంచి అమాన్కి వీళ్ళు చెప్పిన ఛార్జెస్ 250 అనమాట, అంటే 5,000 రూపాయలు. మీరు బార్గింగ్ అయితే చేయొచ్చు. మేము బార్గింగ్ చేయలేదు, ఇద్దరికి కలిపి 5,000 తీసుకున్నారు. ఒకవేళ మీరు బార్గింగ్ చేస్తే ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ 250 కిలోమీటర్స్. మీ బార్గింగ్ స్కిల్స్ని బట్టి మీ ప్రైస్ అయితే డిసైడ్ అవుతుంది. ఓకే మనం ఆల్మోస్ట్ అయితే అమాన్కి రీచ్ అయిపోయాము. మన ట్రిప్ ప్లాన్ అనేది 5 days అనమాట. ఈ 5 daysలో మన ట్రిప్లో ఏమేం చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే జోర్దాన్ని కవర్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, అన్ని వీడియోస్ చూడండి. జోర్దాన్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోస్లో మీకు దొరుకుతుంది. మనం ఆల్రెడీ జోర్దాన్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక మన జోర్దాన్ విషయానికి వస్తే ఈ జోర్దాన్ సిటీ అయితే ఆల్మోస్ట్ కొండల మీదే ఉంటుంది. ఈ జోర్దాన్ సిటీ మొత్తం. అండ్ ఈ జోర్దాన్కి చాలా పెద్ద హిస్టరీనే ఉందండి. కొన్ని వేల సంవత్సరాల చరిత్రే ఉంది. మీరు మిడిల్ ఈస్ట్ చరిత్రని కానీ మాట్లాడితే ఏ కంట్రీదైనా జోర్దాన్ పేరు ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఎందుకంటే దీనికి అంత పెద్ద చరిత్ర ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ సిటీ మొత్తం కొండల మీదే ఉంది. చూస్తున్నారు కదా కళ్ళ ముందు సిటీ. ఇప్పుడే చీకటి పడుతుంది. కొంచెం లైట్ డౌన్ అవుతూ కొండల మీద సిటీ మొత్తం కొండల మీదే చాలా అద్భుతంగా ఉంది. నేను మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను, చూడండి. నిజంగా కార్ తీసుకురాకపోవడమే బెస్ట్ అని అయితే మాకు జోర్దాన్ సిటీ మెయిన్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫీల్ వచ్చింది. ఎందుకంటే రోడ్స్ చూసారా, చాలా టైనీగా ఉంది. అండ్ కొండలు అసలు మన ఘాట్ సెక్షన్ ఉన్నట్టు మొత్తం ఘాట్ సెక్షనే ఉంది. ఘాట్ సెక్షన్ మొత్తం సిటీ ఉంది. మరి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ ఈవీ కార్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకో అర్థమైంది. పైకి ఎక్కుతున్నప్పుడు ఎనర్జీ అంతా యూజ్ చేస్తారు, హైబ్రిడ్ కార్స్ ఈవీస్వి. డౌన్కి వస్తున్నప్పుడు అది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. సో బెస్ట్ అవుట్పుట్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జోర్దాన్ సిటీ ఇప్పుడు మనం ఉంది డౌన్ టౌన్ అంటారు. కొండలకి దిగువ బాగానే ఉంది. అండ్ కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ లాగా కొంచెం ఫేమస్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్స్ అన్నీ ఈ డౌన్ టౌన్లో అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్గా మనం హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ని చూడండి, జోర్దాన్ బెస్ట్ వీడియోస్.